రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి మరీ స్వదేశాలకు సాగనంపుతున్న ట్రంప్ సంపన్నులకు మాత్రం స్థిర నివాసం కల్పించే డెసిషన్ తీసుకున్నారు. $50 లక్షల చెల్లించిన వారికి గోల్డ్ కార్డ్ వీసాలు ఇస్తానని ప్రకటించారు ట్రంప్. పెట్టుబడిదారులకు పెద్దపీట వేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్లు ప్రకటించారు. కొత్తగా గోల్డ్ కార్డ్ వీసాలను తీసుకురానున్నట్లు తెలిపారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే సంపన్నులు $50 లక్షల చెల్లిస్తే గోల్డ్ కార్డ్ వీసాలు ఇస్తామని చెప్పారు. గ్రీన్ కార్డ్ తర్వాత పౌరసత్వానికి ఇది ఉపయోగపడుతుందని ప్రకటించారు. We're going to be doing something else that's going to be very good. We're going to be selling a gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship, and wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy, and they'll be successful, and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people, and we think it's going to be extremely successful. ఈ వీసాలు తీసుకునేవారు అమెరికాలో మరింత ధనవంతులవుతారని చెప్పుకొచ్చారు ట్రంప్. వాళ్ళు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తారన్నారు. 1990లో అమెరికా పార్లమెంటు ఆమోదంతో EB-5 వీసాలు అందుబాటులోకి వచ్చాయి. 2 వారాల్లో వాటి స్థానంలో గోల్డ్ కార్డు వీసాలు తీసుకురానున్నారు. గతంలో EB-5 వీసా పొందాలంటే $10 లక్షల పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. గోల్డ్ కార్డు వీసా కోసం $50 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. ట్రంప్ ప్రతిపాదించిన ఇన్వెస్టర్ వీసాల విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు అమలు చేస్తున్నాయి. అమెరికా మొదలు బ్రిటన్, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి చాలా కంట్రీస్ ఇలా గోల్డెన్ వీసాలను ఏటా జారీ చేస్తున్నాయి. అమెరికాలోని EB-5 వీసాల జారీపై పరిమితి ఉంది, కానీ గోల్డ్ కార్డ్ వీసాలకు పరిమితి ఉండదు. ఎంతమంది పెట్టుబడిదారులు వస్తే అంతమందికి వీసాలు జారీ చేసే వీలుంది. సాధారణంగా అమెరికా పౌరసత్వం పొందాలంటే పార్లమెంటు నియమాలకు లోబడి ఉండాలి. కానీ గోల్డ్ కార్డ్ వీసాలకు పార్లమెంటు నిబంధనలు వర్తించవని ట్రంప్ చెబుతున్నారు. మొత్తంగా కొత్త వీసాలను కేవలం ఆదాయ మార్గంగా భావిస్తోంది ట్రంప్ సర్కార్.